నమస్కారం అండి. ఇప్పుడు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఒక చక్కటి కుటుంబ కథను వినేద్దామండి. రెండవ అంతస్తు అపార్ట్మెంట్ ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నాన్నా, ఇక్కడున్నారా? అమ్మ హారతిస్తుంది, రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరంధామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ల కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజ గది గోడలకి తగిలించిన 101 దేవుళ్ల పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి. మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ యువతలకొచ్చారు పరంధామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారు ఈ అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే. తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తన చేత అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాల పొంగలి పట్టడానికి 5 ఏళ్లు పట్టింది. అందుకే ఆ చెణుకు. నాన్న, ఇటు చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడకుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడకుర్చీ అంటే తనకు అభిమానం. అద్దెళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటు లేదని తానెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని ఇక్కడ తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూశారా అని తనని కుష్ చేయాలని చూస్తుంది పిచ్చిపిల్ల. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటూ ఉంటే సావకాశంగా పడకుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్ అయినా సిటీలో పాష్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ కొండవంటే పరంధామయ్య గారు లాంటి తెలుగు మాస్టర్కి తాహతకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయనకి కలిసి వచ్చింది అనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పుల పాలై తోట అమ్మేద్దాం పరంధామా అన్నాడు. సరే అనక తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్లు వేస్తూ ఉండడంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి. స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటర్ అన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస. యుఎస్ఏలో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకి పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించిచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకొని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు. ఆ ఫ్లాట్ చూసి, ఆ ఫ్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటిల్లిపాది పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనడం జరిగిందని, అంతేగాక దాని మీద బోల్డ్ అప్పుందని, దాన్ని తీర్చడం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరంధామయ్య గారి వివరణ విన్నాక నీరుగారిపోయారు. కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోన్ తీరడానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేరలలో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించడం ఎవరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్ళేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది.
ఏమైతేనే అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకు కానీ తీరదనుకున్న బ్యాంకులోనూ 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుల్లా తేలిక పడ్డారు పరంధామయ్య గారు. రుణబాధ తీరడం ఒక్కటే కాదు, అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్లో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబ్ సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపడుతున్న సమయంలో భార్య పిల్లలు ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా, ఇకనైనా సొంత ఇంట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏం మనిషిలో ఏమిటో, పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ గొణుక్కుంటుంది ఆదిలక్ష్మి. పాలవాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా, ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకు వచ్చింది. పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను. తప్పే ఉంది చెప్పండి. నన్ను పురుగును చూసినట్టు చూసి నాకిట్లా వరుసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది. తల తీసినట్టు అనిపించిందండి నాకు, చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదిర్చి పని మనిషిని మాట్లాడి పేపర్ వాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని. ఇదేం పద్ధతో? నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తర్వాత పరంధామయ్య గారికి ఎదురైంది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావడం ఆయనకు అలవాటు. కొత్తింటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుదామని ఆ రోజు బయటకొచ్చారు. అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లో నుంచి యువతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు, మెడకి మఫ్లరు, చేతిలో స్టిక్కు. ఆయన వాకింగ్కేనని అర్థమైంది. ఈ ఇంటికొచ్చాక ఆయన్ని పలకరించే సందర్భమే చిక్కలేదు ఇంతవరకు. నా పేరు పరంధామయ్య, ఈ ఫ్లాటు మాదే. విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంట్కుండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేశాం అన్నారు ఆయన్ని చూస్తూ, పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు, కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ఓ, నువ్వేనా తెలుగు మాస్టారు అన్నాడు నొసలెగరేస్తూ. చివుక్కుమంది మనసు. కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టుగా మందహాసం చేశారు. అవును, పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడుగేశారు. కానీ ఆయన ఆ మాట విన్నట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. చివరి ఫ్లాట్ లాయర్ని కేకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వేయాలని ఎక్కడుంది? వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకి భార్యకి గుర్తొచ్చినట్టుగా తాముండొచ్చిన కాలనీవాసులు తలుపుకొచ్చారు. తనతో పాటు నడవడం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్టు మాస్టారు ముకుందం. తను రావడం చూస్తే స్వయంగా అరుగు దిగొచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. ఇరుగు పొరుగు మాస్టర్ గారు అంటూ తన వృత్తికో విలువని, తనకో పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించడం తన అవివేకమే. నిర్వేదంగా మెట్ల వైపు నడిచారు పరంధామయ్య గారు. ఇక హరికి సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది. వాళ్ళ వయసు పిల్లలు లేక కాదు, ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్యతోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్టుగా పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి ఫ్లాట్ వకీలు గారమ్మాయి రాణి అయితే మరీను చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించినట్టు పక్క నుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టడం తను చూస్తూనే ఉంది. తనంటేనే ఆ ఉపేక్ష ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది? తను డిగ్రీ చేసింది,
ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు, తను ఉద్యోగం చేస్తుంది. పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసుకట్టే. మరెందుకు తనని దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు? సుకన్య మదన వాళ్ళతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే పోర్టులో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు. లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు. ఎదురింట్లో భరత్ తన కాలేజీనే, తన బ్రాంచే. కనిపించినప్పుడు హాయ్ అంటారు, పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు, చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలి అనే అభిలాష కనిపించదు. ఆ వైఖరికి కారణం తెలుసు. అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు. తన జీన్స్ 300, వాళ్ళది 3000. బస్సు కోసం తన స్టాపుల్లో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీద ఓ లుక్కు పడేసి బైకు మీద జుమ్మని దూసుకుపోతారు. అది తేడా. వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పై కన్నా ఆ అంతస్తుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనకది సాధ్యపడుతుందా? హరి అంతరంగం ఇది. 3 నెలలు గడిచేటప్పటికీ బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పు వచ్చింది. ఎదురు ఫ్లాట్ పెద్ద మనిషి తను వాకింగ్కి వెళుతూ రావయ్యా మాస్టారు అని పరందామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారి పొడుగున ఆయన వక్త, ఈయన శ్రోత. ఒక్కడుగు వెనగ్గా. ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది. తరచూ ఎదురు ఆఫీసర్ గారి భార్య వసంతో మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణో పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి రాని కూరో పిండి వంటో ఎలా చేయాలో చూపించమని. పొంగిపోతూ వెళ్ళి చూపించడం కాదు, చేసి పెట్టొస్తూ ఉంటుంది. అలా వెళ్ళాల్సినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లెట్ గురించో, అపర్ణ గారికి ఉన్న 300 చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్లతో పాటు షాపింగులకని వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో షోకేసులోకి ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరందామయ్య గారి బడ్జెట్ని పెంచుతూ ఉంటుంది. ఇక హరి, సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో, చివరి ఫ్లాట్ లాయర్ గారికే అనుకూలించిందనుకోవాలో గాని ఆయన దగ్గర పనిచేసే క్లర్కులు ఇద్దరూ ఒకే మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెడదు అనో, ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసి పెట్టమ్మా అనో ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు. ఆయనంతటి లీడింగ్ లాయరు వచ్చి అడగడమే చాలు, కాదండం ఒకటా? సుకన్య హడావిడి పడుతూ చేసి పెట్టొస్తూ ఉంది. దానా దీనా ఆ ఇంటితో సుకన్యకి చనువు ఏర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకి ఎంతో క్లోజ్ అయిపోయింది. షాపింగ్లకి, సినిమాలకి వెంట తీసుకువెళుతుంది. తండ్రికి సాయం చేస్తున్నందుకు అని చెప్పకుండా చిన్న చిన్న గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంటుంది. తమ బోటి ఈ తరం అమ్మాయిలు నడకలోనూ, మాటలోనూ, చూపులోనూ, వేషధారణలోనూ ఎంత మోడ్రన్గా, ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండి గింజలైనా, మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేశాను. బస్సులో ఆ తొక్కి స్లాట్లో నిలబడలేక చెమటతో తడిచి ముద్దే చచ్చేవాణ్ణి. ఇవాళ హాయిగా ఉంది అంటాడు హుషారుగా. మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరందామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు, కష్టాల్లో బ్రతికే వాళ్ళ మధ్య బ్రతికారు. కష్టపడ్డం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టం అంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు. ఈ మార్పు తమకి మేలు చేస్తుందా, చెడుకి దారి తీస్తుందా? పోన్లే, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు, అది చాలు అనుకున్నారు. మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ, అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది, సాయంత్రం అట్నుంచటే షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను, సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు.
తల్లితో చెబుతుంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అది హడావిడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతున్న పరంధామయ్య గారు విన్నారా మాట. అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళడమే అలవాటు మరి. అమ్మ అపర్ణ గారితో వెళుతుందిట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది. మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్, చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరంధామయ్య గారు. స్కూల్కి వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. అన్నయ్యకి వదినికి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చట్లో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరంధామయ్య గారు. 2 షేడ్లలో ఉన్న జీన్సు, వాటి మీదకి ఏవేవో వెర్రిమొర్రి రాతలు ప్రింట్ చేసి ఉన్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దాని మీద గులాబీ రంగు టాపు. చీరో తప్పితో చుడీదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకున్నది. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బట్టు అనిపించేవి నాకు కూడా. ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవడమే ఎబ్బెట్టుగా ఉంటుంది. రోమ్లో రోమన్లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా నాన్న? రాణి అయితే నా సెలక్షన్ మార్వలెస్ అంది. ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రికి అడగకుండానే సమాధానమిచ్చింది సుకన్య. మంచి పని చేసావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండడమే ఆరోగ్యం. ఈ మాటలన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు. ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపంగా చూసుకుంటూ వెళ్ళింది అక్కడి నుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందు ఉంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరంధామయ్య గారికి. ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా 400లో వచ్చే ఏ సెమీ గద్వాల్ చీరో మ్యాక్సిమం, అలాంటిది 4000 పెట్టి పట్టు చీర ఒకటి, కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీ దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు చీర ఒకటి తెచ్చుకున్నదంటే నిలువుగుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టుబట్టి కూర్చుంది. ఈ చీర మీ పసిమి ఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే, నాకు కూడా కట్టుకోవాలనిపించింది. మీకు ఇష్టం ఉండదని తెలుసు, నొచ్చుకున్నట్లుగా అంది. మరి వదినా వాళ్ళకి బట్టలు? గొంతు పెగుల్చుకొని అడిగారు పరంధామయ్య గారు. సర్లేండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటికి కూడా ఎక్కడ అప్పు చేయను. చీరలు చేతికి తీసుకొని పైకి లేస్తూ, ఒక్కసారి వాళ్ళకి పంపకపోతే కొంపలు అంటుకుపోవులేండి, తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరంధామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడక కుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడొచ్చాడో హరి. తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చొని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు. నాన్న, వేదనాభారాన్ని మోస్తున్నట్లు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు. నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుబికింది ఆయనలో. చెయ్యెత్తి కొడుకు తల మీదుంచి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే అనబోయారు. మృదువుగా, నాకు బైక్ కావాలి నాన్న. హరి వాక్యం పూర్తి చేశాడు. హోర్ని, వీడు వాళ్లలో ఒకడేనా? నీకు గాని పిచ్చెక్కిందా? బైక్ అంటే మాటలు అనుకుంటున్నావా? 60-70 ఎక్కడి నుంచి తెమ్మంటావు? తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా? ఎందుకు ఇలా తయారయ్యారు మీరు? అలివి మాలిన ఆ కోరికలేమిటి? స్తోమతకి మించిన ఆ ఖర్చేమిటి? మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ.
ఇప్పుడు అంత తలకి మించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు. పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరీ. ఈ వయసులో ఆ పట్టు చీర మీద అంత మోజేమిటి నీకు? సుకన్య అంతే, జీతం అంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడేకంగా బైక్ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నింటికీ డబ్బు ఎలా కట్టగలమన్న ఆలోచన ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదినులకి బట్టలు తేలేదనే కదా? అసలు ఈ తనకుమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు. తనకుమాలిన ధర్మమా? ఏమంటున్నావు ఆదిలక్ష్మి? విస్తుపోతూ అడిగారు. అవును, అదే చెప్తున్నాను. నెల నెలా వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకి పిల్లలు ఎదుగొస్తున్నారు. వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావడం లేదు పరంధామయ్య గారికి. ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకొని ఆ షాక్లో కాలు చెయ్యి చచ్చుబడి మంచానికి అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఈదుకొస్తున్న దేనురాలు వదినమ్మకి చిరు సాయం నెలకొకసారి తను పంపే మొత్తం, తన సోదర ప్రేమని, వితరణ గుణాన్ని తన భార్య పిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్లే ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు. మేము కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను చెప్పారు పరంధామయ్య గారు గంభీరంగా. గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంత అయ్యాయి. బైకుకి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్న? ఎంత సీసీ? కలర్ ఏమిటి? ఖరీదెంత? నేను వచ్చేవాణ్ణిగా. గొక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు. అడ్వాన్స్ బైక్కి కాదు, అద్దింటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు అరిచారు ముగ్గురు. మనకి అనువైన చోట అదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.